నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం పశ్చిమోత్తానాసనం చేద్దాం. పశ్చిమోత్తానాసనం అంటే పశ్చిమ అంటే వెనుక భాగాన్ని పశ్చిమ అంటారు. మన యొక్క బాడీ యొక్క వెనుక భాగాన్ని. ఉత్తానం అంటే స్ట్రెచ్ చేయడం. మన వెనుక భాగాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయడం అనమాట. ఈ ఆసనం తాలూకా పేరు. తర్వాత ఈ ఆసనాన్ని చేయబోయే ముందు ఆసనానికి సంబంధించిన రిలేటెడ్ వార్మప్స్ కొన్ని చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే 2 లెగ్స్‌ని కూడా పూర్తిగా ఫోల్డ్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ మీ యొక్క ఫోర్‌హెడ్‌ని టచ్ చేస్తూ వార్మప్స్ చేయాలి. అలాగే 2 చేతులు ఇంటర్లాక్ చేస్తూ మీ యొక్క 2 లెగ్స్‌ని కూడా పూర్తిగా ఫ్రంట్‌కి స్ట్రెచ్ చేస్తూ రైట్ నుంచి లెఫ్ట్‌కి, లెఫ్ట్ నుంచి రైట్‌కి రొటేట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ముందుకి, ఇన్‌హేల్ చేస్తూ వెనక్కి. సేమ్ ఈ వేరియేషన్స్ అన్నీ కూడా 10-15 సార్లు 3 రౌండ్స్ చొప్పున చేస్తూ ఉండాలి. వార్మప్స్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎటువంటి ఆసనం చేయడానికైనా సరే మనం ఈజీగా ఉంటుంది. బిఫోర్ ఆసనం ఎప్పుడు కూడా దాని రిలేటెడ్ వార్మప్స్ అన్నీ చేస్తూ ఉండాలి. వార్మప్స్ కంపల్సరీ. బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత మీ యొక్క 2 చేతులతోటి మీ యొక్క కాలు బొటనవేలు పట్టుకుంటూ ఎక్సేల్ చేస్తూ ముందుకి బెండ్ అవుతుండండి. ఇన్‌హేల్ చేస్తూ పొజిషన్, ఎక్సేల్ చేస్తూ ముందుకి సేమ్. ఈ వేరియేషన్ 10-15 సార్లు 3 రౌండ్స్ చేయండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వండి. ఒక రౌండ్ అయిన తర్వాత గ్యాప్ ఇస్తారు. మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సేమ్ మీ యొక్క ఫుట్‌ను పట్టుకుంటూ ఎక్సేల్ చేస్తూ ఫుట్ పూర్తిగా రైజ్ చేయండి. ఇన్‌హేల్ చేస్తూ డౌన్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ ముందుకి. సేమ్ అలాగే శ్వాస వదులుతూ పైకి, శ్వాస తీసుకుంటూ పొజిషన్. ఇదే రౌండ్ 10-15 సార్లు 3 రౌండ్స్ చేస్తూ ఉండండి. ఇది పశ్చిమోత్తానాసనం చేయడానికి రిలేటెడ్ వార్మప్స్ అనమాట. మీరు ఏ ఆసనం చేయడానికైనా సరే ముందు కంపల్సరీగా వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 2 కాళ్ళు కూడా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ మీద స్టాండింగ్ అవుతూ మీ యొక్క రైట్ లెగ్ని ముందుకు ఫార్వర్డ్ చేయండి. 2 చేతులు కూడా రైట్ లెగ్కి ఇరువైపులా పెట్టుకుంటూ ఎక్సేల్ చేస్తూ పూర్తిగా మీ హెడ్, మీ చెస్ట్ పార్ట్ని కూడా డౌన్ చేస్తూ అలా మూమెంట్స్ చేయండి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ పొజిషన్, మళ్ళీ లెగ్ మార్చండి. లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టండి. 2 చేతులు కూడా లెఫ్ట్ లెగ్కి ఇరువైపులా ఎక్సేల్ చేస్తూ శ్వాస వదులుతూ అలాగా మూమెంట్ చేయండి. శ్వాస వదులుతూ మూమెంట్, శ్వాసను తీసుకుంటూ వెనక్కి. సేమ్ అదే పొజిషన్. ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతూ మళ్ళీ మీ 2 లెగ్స్ని కూడా ఒక లెగ్ని లోపలికి ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ లోపలికి ఫోల్డ్ చేశారు. లెఫ్ట్ లెగ్ పట్టుకున్నారు. సేమ్ ఎక్సేల్ చేస్తూ మీ యొక్క చెస్ట్ పార్ట్ని, హెడ్ అని కూడా అలా డౌన్ చేయండి. మీ యొక్క ఫోర్‌హెడ్ ఏదైతే ఉందో పూర్తిగా మీ యొక్క రైట్ నీకి టచ్ అవ్వాలి. రైట్ నీకి టచ్ చేస్తూ 10-15 సార్లు స్లోగా శ్వాస వదులుతూ ముందుకి. సేమ్ ఇదే రౌండ్ రిపీటెడ్గా 3 రౌండ్స్ చేయండి. 10-15 సార్లు 3 రౌండ్స్ చొప్పున అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. మీ బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మీ బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంత్ పెరుగుతాయి. మీ యొక్క అబ్డామినల్ ఏరియా తగ్గుతుంది. లివర్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. తర్వాత మీ యొక్క ప్యాన్క్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని యొక్క పనితీరు బాగుంటుంది. మీ యొక్క లెగ్స్ మజిల్స్ తగ్గుతాయి. లెగ్స్ హామ్స్ట్రింగ్ మజిల్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రెచబుల్ వస్తుంది. పూర్తిగా మీ యొక్క స్టమక్ పార్ట్ అంతా కూడా తగ్గుతుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కంప్లీట్గా ఈ ఆసనం చేసిన తర్వాత దీనికి ఆపోజిట్గా ఫార్వర్డ్ బెండింగ్ ఎప్పుడు చేసినా సరే దానికి ఆపోజిట్గా బ్యాక్ బెండింగ్ ఆసనాలు చాలా కంపల్సరీ. ఇది బ్రిడ్జ్ పోజ్, కందరాసనం అంటారు సంస్కృతంలో. ఇది శ్వాసను తీసుకుంటూ పైకి రైజ్ చేయండి. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్ రైజ్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ రైజ్, ఎక్సేల్ డౌన్. ఫార్వర్డ్ బెండింగ్ ఎప్పుడు చేసినా సరే దానికి ఆపోజిట్గా బ్యాక్ బెండింగ్ చేస్తూ ఉండాలి. లేదంటే బ్యాక్ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆసనం చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్